గోరంట్ల మాధవ్ మరోసారి రాజకీయ వేదికపై తీవ్ర ప్రకంపనలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారు. కోటి సంతకాల ఉద్యమం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన గట్టి హెచ్చరిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పేరుతో మొదలైన ఈ ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకుంటే దాని ప్రభావం ఊహించని స్థాయిలో ఉంటుందని గోరంట్ల మాధవ్ స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. ప్రజల మనోభావాలను అణిచే ప్రయత్నం చేసే ప్రభుత్వానికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడేశాయి. కోటి మంది ప్రజలు తమ సంతకాల ద్వారా వ్యక్తం చేస్తున్న ఆవేదనను నిర్లక్ష్యం చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లేనని గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రభుత్వ అధికార మత్తులో ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు ఆయన మాటల్లో స్పష్టంగా వినిపించాయి. కోటి సంతకాల ఉద్యమం కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ఇది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడుతుందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా బలమైన సందేశాన్ని ఇస్తున్నాయి. కోటి సంతకాల ఉద్యమం ద్వారా బయటపడుతున్న ప్రజాభిప్రాయాన్ని అణచివేయడం సాధ్యం కాదని, ఇది ఒకసారి రగిలితే ఆపడం ఎవరి వల్ల కాదని ఆయన హెచ్చరికలు చేశారు. ప్రజల తరపున నిలబడి మాట్లాడే బాధ్యత తమపై ఉందని, అవసరమైతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలకు సిద్ధంగా లేకపోతే రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయడం తప్ప మరొక మార్గం ఉండదని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అధికారాన్ని శాశ్వతంగా భావించేవారు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రజలే నిజమైన శక్తి అని ఆయన గుర్తు చేశారు. ఈ హెచ్చరిక కేవలం మాటలకే పరిమితం లేక రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమానికి సంకేతమా అన్నది ఆసక్తికరంగా మారింది. కోటి సంతకాల ఉద్యమం చుట్టూ జరుగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఒక రాజకీయ అలర్ట్గా మారాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తుంది. ప్రజల సహనాన్ని పరీక్షించకూడదన్న సందేశంతో ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.